ఇక ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో హిట్ కొట్టాడు. ఇక తన తదుపరి చిత్రం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పలువురి భామల పేర్లు వినిపించాయి. ఇప్పుడు మరో పాన్ ఇండియా నటిని లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. నందమూరి బాలకృష్ణ కరోనా తర్వాత ఆయన దశే మారిపోయింది. అప్పటి వరకు ఫ్లాపులు చవి చూసిన బాలయ్య ఆ తర్వాత పట్టుకున్నదల్లా బంగారంలా మారిపోయింది. ఆఖండతో హిట్ కొట్టి ఓటీటీలో అన్స్టాపబుల్ షో చేయగా అది కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత సీజన్ 2 చేయగా అది కూడా సూపర్ సక్సెస్ అయిపోయింది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి మూవీతో మంచి సక్సెస్ ను అందుకున్న బాలయ్య ఆ తర్వాత అనిల్ రావుపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేసి మరో హిట్ కొట్టాడు. ఇక వీరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ను తీసుకోగా మొన్న వచ్చిన భగవంత్ కేసరి సినిమాలోనూ కొత్త భామ కాజల్ తో తొలిసారిగా జతకట్టారు. బాలయ్య నెక్స్ట్ మూవీ పీరియడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య ప్రారంభం కూడా అయిపోయింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీపై మరోసారి భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన నటించేందుకు హీరోయిన్లను వెతికే వేటలో పడ్డారు దర్శకుడు బాబీ. ఈ సినిమా కోసం ముద్దుగుమ్మల వేట మొదలైంది. సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఇందులో 4 హీరోయిన్స్ ఉంటారని సమాచారం. బాబీ సినిమా మాఫియా నేపథ్యంలో వస్తుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇందులోనూ 2 షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారట నందమూరి నటసింహం బాలయ్య. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఓ సీనియర్ హీరోయిన్ కావాలి కాబట్టి త్రిష హీరోయిన్ అని మొన్నటి వరకు అనుకున్నారు. అయితే ఆ ప్లేస్ లో పాన్ ఇండియా నటి ప్రియమణి చేరింది. బాలయ్య సరసన ఈ భామ నటించనుందని టాక్ వినిపిస్తుంది. త్రిష భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండటంతో ప్రియమణికి ఓటేసేలా కనిపిస్తున్నారు మేకర్స్. ప్రియమణి కూడా బాలయ్య సినిమాలో మరో 3 హీరోయిన్లు నటిస్తున్నారట. అందులో ఊర్వశి రౌటేలా ఇప్పటికే కన్ఫర్మ్ అవ్వగా కేవలం స్పెషల్ సాంగ్ కూడా కీలక పాత్రలోనూ నటిస్తున్నారని తెలుస్తుంది. ఇక యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి సైతం ఓ కీ రోల్ ప్లే చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి బాలయ్య సినిమాలో హీరోయిన్ కన్ఫ్యూజన్ చాలానే ఉందని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. మరి చూడాలి ఏ హీరోయిన్ బాలయ్య కోసం బాబీ ఫిక్స్ చేస్తాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. బాబీ తెరకెక్కించే సినిమాస్ లో ఒక ప్రత్యేక ఐటమ్ సాంగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. బాబీ గతంలో ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమా చేయగా ఈ మూవీలో స్వింగ్ జరా ఐటమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. దీని తర్వాత రీసెంట్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే తాజాగా వస్తున్న ఎన్బికే 109 సినిమాలో కూడా బాబీ ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను సంప్రదించినట్లు తెలుస్తుంది. దీనిపై తమన్నా కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించనున్నారని టాక్. దీంతో ఈ విషయం గురించి తెలుసుకున్న బాలయ్య అభిమానులు ఫుల్ జోష్ మీదున్నారు. అయితే బాబీ తీసే ప్రతి సినిమాలోనూ మాస్ ప్రేక్షకుల కోసం ఎప్పుడు కూడా ఓ రేంజ్ లో మసాలా ట్రీట్ ఉంటుంది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్యలో మసాలా సాంగ్ తో ఓ రేంజ్ లో సందడి చేశాడో మనకు తెలుసు. ఆ ఊపుతోనే బాలయ్య సినిమా కోసం కూడా అదే రేంజ్ లో ఓ మసాలా ఐటమ్ సాంగ్ ను రూపొందిస్తున్నాడు. బాబీ ఇంతకు ముందు సినిమా అయిన జైలవకుశలో తమన్నా స్వింగ్ జరా అంటూ ఆడిపాడింది. అయితే ఇప్పుడు బ్యూటీని బాలయ్య కోసం ఎన్బికే 109 సినిమాలో కూడా ఆడేందుకు ఒప్పించాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.